నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఇచ్చిన హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా 16,347 పోస్టులు అతి త్వరలో భర్తీ కానున్నాయి. అయితే ఇది మెగా డిఎస్సి అని చెప్పి మెలక పెట్టింది అంటూ వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో మార్కుల్లో కట్ ఆఫ్ చేయటం వల్ల ఇక్కడ పేద విద్యార్థులు లాస్ పోయే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు మొత్తం కూడా 23,000 పోస్టుల వరకు ఉంటే 16,000 పోస్టులనే భర్తీ చేయడం ఏంటి అని కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి గురించి అలాగే వైసీపీ విమర్శల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తూ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది. జాబ్స్ కూడా ఎక్కువ డిలే అవ్వకుండా ఎప్పుడైతే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పటికే టీచర్ పోస్టుల భర్తీని కూడా చేయాలని ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వచ్చేసి ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అలా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన టైంలో కూడా హామీ ఇచ్చారు, ఆయన ఎంత మేర ఈ మెగా డిఎస్సిని అమలు చేశారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు ఎవరైనా పెట్టే అమ్మనే అడుగుతారమ్మా, పెట్టనామని అసలు ఎవరు అడగరు. అట్లాగే తెలుగుదేశం అనేది ఇవాళ కాదు, 1983లో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇలా డిఎస్సి యూత్కి తెలుగుదేశం వచ్చినప్పుడల్లా కొత్త ఆశలు వస్తాయి, వాళ్ళే నెరవేరుతాయి కూడా. ఎందుకంటే అసలు యువతకు ఉపాధి కల్పించాలి అనే దృక్పథం ఉన్న పార్టీ మొదటి నుంచి కూడా. అసలు ఇవాళ ఆన్ రోల్లో ఉన్న టీచర్స్ని చూసుకుంటే మోర్ దాన్ 95% పీపుల్ తెలుగుదేశం హయాముల్లో రిక్రూట్ అయిన వాళ్ళే అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఇవాళ ఉన్న 185,023 టీచర్స్లో 180,272 మంది కేవలం తెలుగుదేశం హయాంలో 1994 నుంచి మాత్రమే రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారంటే ఎంత రిక్రూట్మెంట్ జరిగిందో మీరు ఆలోచించండి. ఎప్పుడైనా సరే యూత్కి ఒక ఆశ ఎప్పుడు వస్తుందంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మన పట్ల శ్రద్ధ తీసుకునే ప్రభుత్వం వచ్చింది అనే ఒక ఆశ వస్తుంది. అలాగే ఇవాళ మెగా డిఎస్సి చెప్పటం వేరు, చేయటం వేరు. షర్మిల గారు చెప్పారు మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి చేశాడని. ఎవరో కాదు, సొంత చెల్లెలు చెప్పింది. యూత్ అంతా కూడా అదే ఫీల్ అయ్యారు. అందుకే ఆయనకి మొన్న 11 సీట్లు వచ్చిన కారణం. నిజంగా కనుక అతను అట్లాంటి ఇచ్చిన ప్రకటన ప్రకారం కనుక రిక్రూట్మెంట్ చేసి బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఫలితాలు వచ్చాయి. కానీ వాళ్ళు అట్లాంటి పని చేయలేదు. ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 16,347 టీచర్ పోస్టులకి ఇవ్వటమే కాకుండా ఒక నిర్ణీత కాలం లోపల ఈ రిక్రూట్మెంటు ప్లస్ వాళ్ళకి టీచర్ ట్రైనింగ్కి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్ కూడా ఇచ్చి రేపు స్కూల్స్ రీఓపెన్ చేసేటప్పటికి పోస్టింగ్లు కూడా ఇచ్చేస్తారు. అంటే ఏ స్కూళ్ళల్లో కూడా సిబ్బంది టీచర్స్ కొరత అనేది ఉండకూడదు. అప్పటికి వాళ్ళు పోస్టింగ్లతో రీఓపెనింగ్ రోజుకి ఉంటారు. ఇవాళ 12,000 స్కూళ్ళల్లో ఒక టీచర్తో ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయంటే ఇప్పుడు వరకు ఉన్న ప్రభుత్వం ఎంత శ్రద్ధ పట్టిందో మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఉండే ఇట్లాంటి ఏకోపాధ్యాయ పాఠశాల అప్పుడు కూడా లేవు. నిజం మాట్లాడితే కనీసం 2-3 టీచర్స్ ఉండేవాళ్ళు మినిమం. ఎంత పల్లెటూరులోనూ అట్లాంటి చిన్న చిన్న హ్యామ్లెట్లో కూడా. అలాంటిది ఏకోపాధ్యాయ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక డెవలప్డ్ స్టేట్లో ఎక్కువ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉండే, లిటరసీ ఎక్కువ ఉండే స్టేట్లో ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటే, అంటే మా పూర్వీకులు తాతలు అమ్మమ్మల టైముల్లో అట్లాంటి పాఠశాలలు ఉండేయని విన్నాం. ఇవాళ 12,000 ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఈ టీచర్స్ కొరత ఉండకూడదనే విషయంలోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వటం అనేది. తర్వాత రేపు జూలై నాటికి 4th కల్లా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా చేతికి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏ స్కూల్కి అలాట్ అయ్యారో కూడా వెళ్ళిపోతారు. ఇవాళ ఉన్న 44,512 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో ఎక్కడా కూడా రేపు ఆ మాట వినపడకూడదు. ఇవి కాకుండా కూడా 13,249 ప్రైవేట్ కానీ అన్ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ రిక్రూట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. ఈ గవర్నమెంట్తో సంబంధం లేకుండా వాళ్ళు ప్రైవేట్ టీచర్స్గా వాళ్ళు కొనసాగుతారు. కొంత ట్రైనింగ్ అయిన తర్వాత కొద్దిగా అనుభవం సంపాదించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెగా డిఎస్సిలో వాళ్ళు కూడా రాసుకుంటారు. కొంత టీచింగ్ అనుభవం వస్తుంది కాబట్టి. అట్లా ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎస్జిటి టీచర్లుగా ఇందులో 6,371 మంది ఎలిజిబిలిటీ వస్తారు. అట్లాగే స్కూల్ అసిస్టెంట్లుగా 7,725 మంది వస్తారు.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ వీళ్ళు 286 మెంబర్స్ వస్తారు. అట్లాగే ప్రిన్సిపాల్స్ కూడా ఒక 52 మంది ఉంటారు. పీఈటీలో ఒక 132 మంది. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు వరకు కొరతతో ఉన్నట్టే కదా. ఇవి కాకుండా కూడా ఇది మెగా డిఎస్సి పూర్తి అవ్వగానే కూడా ఇంకొక 2400 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వటానికి గణాంకాలు తయారు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎట్లాంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది కూడా తీసుకుంటున్నారు. దానికి కూడా ఎక్కువ టైం తీసుకోరు. అంటే ఇక్కడ మీరు చెప్తున్నట్టు డిఎస్సి నోటిఫికేషన్ హామీ అమలుతో మేము మరొక హామీని అమలు చేశాము అని చెప్పి కూటమి సర్కార్ గ్రాండ్గా చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ వైసీపీ ఏం చేస్తుంది, ఇస్తున్నట్టే పోస్టులు ఇస్తుంది కానీ ఇక్కడ పర్సంటేజ్ని బట్టి ఇస్తుంది. సో దీనివల్ల గ్రామ పేద విద్యార్థులపై వేటుపడే అవకాశం ఉంది. ఏంటంటే ఇక్కడ డిగ్రీలో 50% అంటున్నారు, పీజీలో 50% అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో డిగ్రీలో 45, పీజీలో 40, పీజీలో 45% అంటున్నారు. దీనివల్ల చాలామంది లాస్ పోయే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంట? అంటే ఇవి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ రిక్రూట్మెంట్ అమ్మా. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ అంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది. అంతేగాని ఒక ప్రైవేట్ స్కూల్స్లో గ్రాడ్యుయేషన్ లేకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా కూడా వాళ్ళు తీసుకుంటారు. కానీ గవర్నమెంట్లో తీసుకునేటప్పుడు వీళ్ళకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎట్ట కోరుకుంటారు వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మెరిట్ అనేది ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఒక సీలింగ్ పెడతారు. అక్కడ సడలింపులు కూడా ఇచ్చారు. బీసీలకి ఇంత, ఎస్సీలకి ఎస్టీలకి ఇంత అని. ఆ సడలింపులు క్వాలిఫై అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. అంతేగాని అంత క్వాలిఫైడ్ పీపుల్ ఎవరు లేరు కాబట్టి రిక్రూట్మెంట్ అవ్వరని చెబుతున్నారు చూస్తారా. అది ఒక రకంగా వాళ్ళని అవమానించడమే. ప్రతి కేటగిరీలో కూడా క్వాలిఫైడ్ పీపుల్ చాలామంది ఉంటున్నారు. వాళ్ళు కంపీట్ చేయాలి. ఈ జనరల్ కేటగిరీ అంత కాంపిటీషన్ లేకపోయినా అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఆ 40% కూడా రాని ఎస్టీ జాబ్స్ మిగిలిపోతాయి అన్న పరిస్థితి రానే రాదు. నేను గ్యారెంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను జిల్లా రిపోర్టర్గా పనిచేశాను చాలా కాలం. మాకు తెలుసు జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎప్పటికీ ఓళ్ళల్లోకి వెళ్తే కూడా మనం ఎస్సీ ఎస్టీ పిల్లలు కలిసినప్పుడు మాట్లాడితే వాళ్ళు కూడా మంచి మంచి మార్క్స్తో పాస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ లెక్చరర్స్ విషయంలో వాళ్ళు ఇలాంటివి అంటే వాళ్ళల్లో ఒక రకమైన నిరుత్సాహం నింపటానికి తప్ప ఈ విమర్శల్లో కరెక్ట్ కానే కాదు. అసలు ఇంకోటి గవర్నమెంట్ టీచర్స్ ఖచ్చితంగా మంచి స్థాయి కలిగినటువంటి విచారత కలిగిన వాళ్ళే ఉంటేనే సమాజం కూడా అభివృద్ధి చెందగలుగుతుంది. ప్రైవేట్ వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకి లేకపోతే హైలీ రిచ్ స్కూళ్ళకి వెళ్తారు. వాళ్ళ గురించి కాదు. మొన్న కనుక వంశీ దగ్గర పరామర్శించడానికి వెళ్ళి అంకుల్ నాకు స్కూల్ అది రాలేదు, అమ్మ ఒడి రాలేదని చెప్పినట్టుగా ఆ పిల్లేమో వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. అలాంటి డ్రామాలు క్రియేట్ చేయడానికి మాట్లాడే మాటలు ప్రజలకి అర్థం చేసుకోలేరు అనుకోవద్దు. ఇంకోటి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో ఆయన మొన్న పాఠశాల ఉత్సవం అని లోకేష్ గారు పెట్టినప్పుడు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు ఒక భరోసా ఏర్పడింది. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి, వస్తువులు పెంచడానికి అందరినీ ఇన్వాల్వ్ చేశారు. ఇది ఏ ఒక్క పార్టీ వాళ్ళకి చెందిన పాఠశాల అన్నట్టు బ్రాండెడ్ అయినాయి. అప్పటికి వీళ్ళు ఏంటంటే మేమే నాడు నేడు అని చెప్పేసి స్కూళ్ళని కబ్జా చేశారు. అన్ని భూములు కబ్జా చేయటము ఇలాంటివి చూసాం మనం. భవనాలు కబ్జా చేయడం, ఈ స్కూళ్ళని కూడా కబ్జా చేసి ఇతరులు దానికి రానివ్వకుండా చూశారు. మొన్న ఎప్పుడైతే లోకేష్ గారు ఈ పని పెట్టాడో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇది మనబడి. గతంలో ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఈ మెగా దీనిలో ఒక స్పెసిఫిక్ దీని ప్రకారంగా పెట్టుకుని ఇప్పుడు మోడల్ స్కూళ్ళు కానీ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ అడ్మిషన్స్ జరుగుతాయి. స్టూడెంట్స్ కూడా మెరిట్ మీద వస్తారు. అలాంటి మెరిట్ మీద వచ్చే స్టూడెంట్స్కి ఆ స్కూళ్ళల్లో నియమించడానికి కూడా 2281 మంది టీచర్స్కి వాళ్ళు చెప్తున్నారు, పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. అలాగే బాల నేరస్తులకు సంబంధించిన పాఠశాలలు కూడా ఉంటాయి, మోడల్ స్కూల్స్. వాళ్ళని సంస్కరించడానికి కూడా మంచి విద్యావంతులైనటువంటి 2259 మంది టీచర్స్ని నియామకం చేస్తున్నారు. ఇప్పుడు తెలుసో తెలవకో చిన్న వయసులో పేదరికంతో చేసే నేరస్తుల్ని మనం వాళ్ళని ప్రొఫెషనల్ నేరస్తులుగా మార్చకుండా వాళ్ళని సంస్కరించే స్కూళ్ళు కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా మంచి ఉన్నత ప్రమాణాలు పాటిస్తారు. అది అలాంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నప్పుడు ఈయన ఇది దగా డిఎస్సి అంటామంటే తను దగా చేశాడు కాబట్టి అన్ని ప్రభుత్వాలు దగా చేస్తాయంటే ఎట్లా? అందులో తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వాలకి ఒక రిప్యుటేషన్ ప్రజల్లో ఏముందంటే వీళ్ళు వచ్చారంటే చక్కటి డిఎస్సీలు మెయింటైన్ చేస్తారు. ఇదే కాదు, ఇతర కానిస్టేబుల్స్ కానీ వేరే కూడా అన్ని
అన్నీ నింపుతారు. హోమ్ గార్డ్స్ అని ఎక్కువ ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం రావాలి. అప్పట్లో అనేవాళ్ళు జాబ్ రావాలంటే బాబు రావాలని. అట్లాగే ఇప్పుడు మళ్ళీ అదే నినాదం ప్రజల్లోకి వెళ్తుంది. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ టీడీపీ 2014-19 మధ్యకాలంలో దాదాపు 2 డిఎస్సీలు జరిపి 18,000 పోస్టులు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బాబు గారు 14 ఏళ్ళు సీఎంగా ఉంటే ఆ 14 ఏళ్లలో కూడా 11 సార్లు డిఎస్సీలు జరిపి 1,80,000 దాకా పోస్టులు ఇచ్చింది. ఘనత టీడీపీకే దక్కుతోంది. సో ఇప్పుడు కూడా ఎప్పుడైతే మొదటి సంతకం ఆయన దానిపైన చేశారో ఆ ఇచ్చిన హామీని నిలబెడుతూ ఈరోజు మెగా డిఎస్సీని కండక్ట్ చేస్తుంటే ఇటు వైసీపీ విషయానికి వచ్చినట్టయితే అసలు దీంట్లో కావాలనే మెలకబెడుతున్నారు అంటున్నారు. ఈ మెలక ఎక్కడ అంటే ఇంతకుముందు నేను సార్ని అడిగినట్టు డిగ్రీకి వచ్చేసి 50% మార్కులు ఉండాలి, పీజీకి 55% మార్కులు ఉండాలని. సో ఈ మార్కులు నియమ నిబంధన పెట్టడం వల్ల ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు కూడా ఇదే నిబంధన పెట్టారు. అలాగే డిఎస్సి దరఖాస్తు దశలోని ఇది సగం మందిపై కూడా ఈ అనర్హత వేడుబడే అవకాశం ఉంది. అండ్ మొత్తంగా ఓవరాల్గా ఈ నిబంధన ఏదైతే ఉందో దీనివల్ల 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లినట్టు అవుతుంది అని చెప్పి వైసీపీ అంటుంది. సో వైసీపీ చెప్తున్నటువంటి ఈ మెలక నిజంగానే మెలకే అంటారా? మీరేం చెప్తారు? అమ్మ పెట్టదో అడక్క తిన్నీదు, పళ్ళు కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఈ 2 సామెతలు గుర్తుపెట్టుకోవాలి. అమ్మ పెట్టదో అడక్క తిన్నీదు, వాడెట్టా ఉద్యోగాలు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఈ తెలివి ఏమైంది? గతించిన 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఒక డిఎస్సి వేశారు ఎన్నికల ముందు. ఏం వేశారు? ఆ భవిష్యత్తు ఏంటంటే ఎప్పుడన్నా స్కూల్కి పోయి చదువుకుంటే కదా అందువల్ల చదువురానోడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పరిపాలన చూసాం. రాష్ట్రం అంతా వ్యవస్థలను చేసి పెట్టాడు. వ్యవస్థని అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి వాడు బొక్కసానం నింపుకొని పోయిండు. పాయింట్ టు పాయింట్ మనం వస్తే 1994 నుంచి నేటి వరకు మొత్తం టోటల్ రిక్రూట్మెంట్ వ్యవస్థను కానీ మనం పరిశీలించినట్లయితే 1994 16,238 పోస్టులు టీడీపీ గవర్నమెంట్లో ఉపాధ్యాయులను భర్తీ చేయడం జరిగింది. 96కు వచ్చేళ్ళకే 16,838 పోస్టులు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. 1998లో 29,269 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో 24,388 పోస్టులు, 2001లో 26,129 పోస్టులు, 2002కు వచ్చేసరికి 31,699 పోస్టులు, 2003కు వచ్చేసరికి 12,430 పోస్టులు, 2014కు వచ్చేసరికి 8,926 పోస్టులు, 2018లో వచ్చి 7,254 పోస్టులు. ఇవే కాకుండా ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి ఒక 7,101 పోస్టులు, ఇవన్నీ కలుపుకొని 1,80,272 ఉద్యోగాలు తెలుగుదేశం పరిపాలనా కాలంలో ఉపాధ్యాయులు నియమించడం జరిగింది. ఇది వాస్తవమా అవాస్తవమా? ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 1,85,023 మంది ఉపాధ్యాయులుంటే తెలుగుదేశం పరిపాలనా కాలంలోనే రిక్రూట్ చేసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య చూసుకున్నట్టయితే 1,80,272 మంది. అవునంటారా కాదంటారా? అంటే మీరేమో ఇంకా రిక్రూట్మెంట్ చేయకుండా కాలాతీతం చేసుకొని నాడు నేడు అని చెప్పేసి పార్టీ రంగులు వేసుకొని డబ్బులు నాకేసి పాఠశాల విద్యార్థులను అడ్డం పెట్టుకొని ట్యాబులు ముసుగుని అడ్డం పెట్టుకొని 730 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళు కూడా మాట్లాడితే మళ్ళీ ఉదయాన ఒకాడు, సాయంత్రం ఒకాడు, చిక్కీలకు ఒకాడు, రంగులకేస్తే ఒకాడు, ట్యాబులు పంచితే ఒకాడు, పంచకపోతే ఒకాడు, యాడిల రూపంలో సాక్షి పేపర్ నాకేసిన డబ్బులన్నీ. ఒక ట్యూషన్ కంపెనీ బైజూస్ కంపెనీకి కంటెంట్ రైటర్గా పెట్టుకొని బైజూస్ వాడితో మిలాఖత్ అయిపోయి ఆ కుంభకోణం కూడా త్వరలో ఆ అవినీతి కూడా బయటికి రాబోతా ఉంది. ఎంతమంది అరెస్ట్ అవుతారో కూడా తెలియదు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ 44,512 స్కూల్స్, ప్రైవేటు అండ్ అన్ఎయిడెడ్ 13,249 స్కూళ్ళు, మద్రాసాలు ఎయిడెడ్ స్కూళ్ళు వచ్చేలా 1084. వాయి కాకుండా నేను అంటుండేది ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్స్ ఉంటాయి,
సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, జునైల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి. ఫిషరీ డిపార్ట్మెంట్ నిర్వహించే 7 రకాల స్కూళ్ళు సపరేట్గా ఉంటాయి. ఇవాళ డిస్టిక్ తరహా పోస్టులు ఎన్ని ఇచ్చాడు? డిస్టిక్ అంటే జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు వచ్చేసరికి 14,088 పోస్టులు. జోనల్ రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చేసరికి 2,259 పోస్టులు. ఈ పోస్టులన్నీ కలిపి ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏమి నొప్పి వచ్చిందిరా? ఏమి నొప్పి వచ్చిందంటే ఇక్కడ ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి ముందు 6,100 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత టెట్ అన్నారు, మళ్ళీ డిఎస్సి అన్నారు. టెట్ కి డిఎస్ కి మధ్య 3 నెలల సమయం కావాలన్నారు. చివరికి దాన్ని అమలు చేయలేకపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చుండి భర్తీ చేసి ఉంటే మాకు ఇప్పుడు ఈ వెయిటేజ్ సమస్య ఉండేది కాదు కదా అని చెప్పి అభ్యర్థులు ఆపోతున్నారు. ఏం ఆపాలేదు, ఇవన్నీ కాకల్ బుల్ స్టోరీలో ఎవడో ఒకటి కాడ మౌత్ పెడితే ఈవేళ బాగా చదువుకుంటున్నారు అందరూ. ఎవడికన్నా కాలిపోరు పువ్వు పెట్టుకున్నాడు చెప్పండి. నీ ఇష్టం వచ్చిన ఊరికి బాదంప వెయిటేజ్ ఏందిరా బాబు? ఇవాళ చదవనోడెవడు అంటే చదువు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా ఏంది? 50% కూడా రీచ్ కాని వాళ్ళకి ఎగ్జామ్కి అసలు ఎగ్జామ్ ఏం రాస్తాడు? టైం దండగా పేపర్ ప్రింటింగ్ కూడా వేస్ట్. ప్రింటింగ్ కూడా వేస్ట్ పేపరు. ఎవడు చెప్పిండి అడిగా? అంటే వాళ్ళలాగా 10th క్లాస్ పేపర్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కొట్టేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్న వాళ్ళకి దొంగలకి అందరికి ఇవ్వాలా ఏందా? 50% మార్కులు రానివాడు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలా? అది ఎక్కడ? ఇది కరెక్ట్ కానే కాదు. ఈరోజు వయసు 44 ఏళ్ళు పెట్టారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 49 సంవత్సరాలు పెట్టారు. తర్వాత దివ్యాంగులకు వచ్చేసరికి 54 సంవత్సరాలు వయసు ఇచ్చారు. ఇంకా వాడు రిటైర్మెంట్ 10 ఏళ్ళు ఉద్యోగం చేస్తే అన్న రిటైర్మెంట్ పాయ ఉన్న పుణ్యకాలం కాస్త పాయ. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఎట్టా అంటే గతంలో కూడా ఇలాగే పర్సంటేజ్ విధంగా మార్కుల విధంగానే ఉండేదా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అర్హత నిబంధన ఏమీ లేదు. సో గ్రామీణ పేద విద్యార్థులకు కూడా అప్పుడు జాబ్ ఈజీ. ఎందుకు పేదలు అడ్డం పెట్టుకొని నాటకాలు వేస్తుండవు? ఏమి నువ్వు వచ్చి రాయిరా బై ఎగ్జామ్ చూద్దాం. ఇప్పుడు 10th క్లాస్ పేపర్ ఇస్తాం రాయి, జగన్మోహన్ రెడ్డిని రాయమను. 10th క్లాస్ పేపర్ ఇస్తాం రాయమను. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినవుగా 10th క్లాస్ పేపర్ రాయమను. చదువు రానివాడు మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండవు, వాడు 10th క్లాస్ పేపర్ పాస్ అవ్వమని చూద్దాం. వాడు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడుగా ఇప్పుడు నేను అంటుండా సజ్జల రామకృష్ణారెడ్డి మగాడైతే 10th క్లాస్ పేపర్ పాస్ అవ్వమను. 10th క్లాసు 6 పేపర్లు ఇస్తాను రాయమను. వాడు నేను ఇద్దరం కూర్చుంటాం, రాయమను, ఎగ్జామ్ పాస్ అవ్వమను. అందువల్ల చదువు రానివాడు మాట్లాడే మాటలకి విలువ లేదు. అందువల్ల ఒక్కటి మాత్రం నేను చెప్తుండా, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ చీఫ్ ప్రధాన సలహాదారుడుగా ఉండ కదా, వాడిని రాయమను. 10th క్లాస్ ఎగ్జామ్ ఏమొద్దు, నేను కూడా కూర్చుంటా 10th క్లాస్ కాడ మార్కులు. వాడికి ఎన్ని మార్కులు వస్తాయో నాకు ఎన్ని మార్కులు వస్తాయో తేల్చుకుందాం రమ్మని చెప్పు. వాడు అప్రమేధాలు కదా. మరి అది కాదు, ఏదన్నా క్రమశిక్షణ. 35% వస్తేనే కదా పాసు, ఇంకా 15% కదా. ఏం తప్పు ఏమైంది? 50% కటాఫ్ పెడితే తప్పేంది నాకు చెప్పండి. అంటే విఘ్నులైన వాళ్ళు ఎగ్జామ్ అందరికి పెట్టి వాళ్ళ కాడ ఫీజులు అనవసరంగా తీసేసుకోవాలా? వాళ్ళు ఫీజులు కట్టమని చెప్పండి. ఇప్పుడు పరీక్ష ఫీజు రాయాలంటే ఎంత అవుతుంది? కట్టాలి కదా, అది కూడా ఉంది కదా. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకమ్మా, గ్రామీణ ప్రాంతాలోళ్ళు ఈరోజు దేశంలో అత్యున్నతమైన స్థానాలు అలంకరించినట్టు వాళ్ళు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణాల్లో పోయిన పుడింగాడు ఒక్కడు లేడు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఎక్కడి నుంచి వచ్చాడు? మారుమూల పల్లెల నుంచి వచ్చి మ్యాన్ ఆఫ్ ద మిసైల్ అయ్యి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యిండు. ఇంకా చెప్తా నీకు, నీలం సంజీవ్ రెడ్డి గారు మారుమూల పల్లెల నుంచే వచ్చిండు. కాసు బ్రహ్మానంద రెడ్డి మారుమూల పల్లెల నుంచి వచ్చిండు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పల్లెల నుంచే వచ్చిండు. పట్టణాల నుంచి కట్టలు కట్టిన ఒకరిని చూపించమని నాకు. డాక్టర్ రెడ్డి ల్యాబ్ అంజిరెడ్డి మారుమూల పల్లెల నుంచే వచ్చిండు. ఇవాళ సతీష్ రెడ్డి డిఆర్డిఓ సైంటిస్టు 5,000 కిలోమీటర్లు పోయే మిజైల్ తయారు చేసిండు మా ఊరు పక్కనే, మా సింహపూరి ముద్దుబిడ్డే. మారుమూల పల్లెల నుంచే వచ్చారు. పల్లెల్లో వాళ్ళు అంటే అంత పులివెందల పారంబోకులు లాగా ఉంటారు అనుకుంటున్నావా? ఇంత పల్లెల్లో వాళ్ళు అంటే పల్లెల్లో వాళ్ళు ఆనిముత్యాలన్నమాట. ఈరోజు అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి వాళ్ళు పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇవాళ కవులు తీసుకున్నా, కళాకారులు తీసుకున్నా, పారిశ్రామికవేత్తలను తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళేను అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎవడు చెప్తారు ఇక స్టొల్లు కబుర్లు? ఈ పట్టణాల్లో ఉండేవాళ్ళ కడకంటే పల్లెల్లో ఉండేవాళ్ళు. అసలు వాల్మీకి రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి కూడా అడవుల నుంచి వచ్చినోడు.
మహాభారతాన్ని రాసిన వ్యాసుడు కూడా అడవుల్లో నుంచి వచ్చిన ఆయన. అంతకాడికే గొప్ప జ్ఞానులే ఇంత పట్టణాల్లో ఉండేవాళ్ళు. ఇంకోసారి పల్లె 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 అంటే తెగు దేవుడికైనా సరే, పల్లెల్లో మేధావులు లేరు అనుకుంటున్నారా ఏందా? సార్ దుర్గాకుమార్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ అమలు చేసిందో 16,347 పోస్టులకు, దాంట్లో స్పోర్ట్స్ కోటా కింద 3% ఉద్యోగాలు అంటే దాదాపు 490 పోస్టులు క్రీడాకారులకు వస్తున్నాయి. అంటే క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆయన నేను విడుదల చేశాను అని చెప్పుకుంటున్నటువంటి 6,100 పోస్టుల్లో ఎలాంటి క్రీడలకు ప్రోత్సాహం ఇస్తూ ఆయన ఏమన్నా చేయడం జరిగిందా? అండ్ ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎలాంటి అన్యాయం జరిగింది, అలాంటి అన్యాయం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఆయన ఒక్క 6,100 పోస్టులకు మెగా డిఎస్సి అమలు చేయడం కోసం 4 సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? ఆయన హయాంలో మనం చూసాం ఉద్యోగులందరూ ఎంత వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పి ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళని ఓట్లు వేయడానికి రాకపోయినా కూడా వాళ్ళు ఆయన మీద ఉన్న కోపంతో వచ్చి ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఎలక్షన్ టైంలో పార్టిసిపేట్ చేయడం కావచ్చు. సో ఇప్పుడు లేని ప్రేమను ఆయన చూపిస్తుంటే నమ్మే అవకాశం ఉందంటారా ఇటు టీచర్స్ అయినా ప్రజలైనా? ఇప్పుడు ప్రజలు 2024 ఎన్నికల్లో ఆయన 5 సంవత్సరాల పూర్తి పరిపాలనని ఆయన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆయన చేస్తున్న చేష్టలు, ఆయన వైఖరి, ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, ఇంతకుముందు ఈయన చెప్పినట్టు ఆ సలహాదారులు దోపిడీ, ఈ వ్యవస్థ అంతా చూశారు. అలాగే యూత్కి మాటలు చెప్పడం తప్ప ఏమీ చేయలే. మీరు అన్నారు ఇవాళ 3%, 4% స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తున్నారని. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ క్రీడా నగరమే నిర్మిస్తానికి కూడా అమరావతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మన వాళ్ళు ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినా అరే మన దగ్గరే ప్రోత్సహించట్లేదు అనుకోవటం తప్ప ముందడుగు పట్టలేదు. ఇవాళ తెలంగాణలో 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ సిటీలో ఇవాళ క్రీడా సిటీ 4th సిటీలో పెట్టడానికి స్పోర్ట్స్ సిటీ కూడా పెడుతున్నారు స్కిల్ యూనివర్సిటీస్తో పాటు. అట్లాంటిది కొత్తగా వచ్చే అమరావతిలోనే పెడుతున్నారంటేనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందు చూపు ఎలా ఉంది, క్రీడాకారుల్ని ఎలా మనం ప్రోత్సహించాలి, వాళ్ళు క్రీడల్లో ఉండటం వలన చదువులో కొంత ఇది పడవచ్చు, అంటే కొంత అటెన్షన్ తగ్గొచ్చు. అలాంటి క్రీడల్లో ముందడుగేసిన వ్యక్తుల్ని మనం ప్రభుత్వాలు ప్రోత్సహించకపోతే వాళ్ళే రేపు మళ్ళీ స్కూళ్ళల్లో కూడా ఆ కల్చర్ డెవలప్ చేస్తారు. స్కూళ్ళల్లో వాళ్ళు ఏదైనా ఉండే వాళ్ళు పీఈటీలుగా ఉన్నారా లేదా అని కాదు, ఏ విభాగంలో ఉన్నా కూడా ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఉంది. వాళ్ళు చక్కగా పిల్లల్ని గ్రూమ్ చేస్తారు. స్పోర్ట్స్లో ఎట్లాగూ పీఈటీలు ఉంటారు. అలా మనం వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా క్రీడా రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఒక్క దీపం వెలిగితే వాళ్ళు ఆ స్కూళ్ళల్లో అనేక మంది గ్రామీణ ప్రాంతాల పిల్లల్ని స్పోర్ట్స్ పట్ల ఆకర్షితులను చేస్తారు, తర్ఫీదిస్తారు, ప్రోత్సహిస్తారు. అది ఖచ్చితంగా ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రైల్వేస్ కానీ బ్యాంకుల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ ఆర్గనైజేషన్ అన్నింటిలోనూ సెంట్రల్ గవర్నమెంట్లో ఖచ్చితంగా స్పోర్ట్స్. ఇప్పుడు రైల్వేస్ కానీ వీళ్ళు ప్రతి టీము ముందడుగులో ఉంటుందంటే వాళ్ళు సెలక్షన్ అప్పుడు స్పోర్ట్స్ పీపుల్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత జాబ్లో చేరిన తర్వాత కూడా వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తారు. వాళ్ళు ఎక్కువ రోజులు డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు డెడికేటెడ్గా వాళ్ళు ఏ స్పోర్ట్స్ రంగంలో నిష్ణాతులో అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లా ఆ టీమ్స్ వెళ్ళి అంటే గెలిచి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంటే అంత ఇస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లు కూడా తక్కువలో లేవు కదా. ఇవాళ వాళ్ళు కూడా క్రీడలను ప్రోత్సహించాలంటే క్రీడాకారులకు ఉద్యోగాల్లో ఇక్కడే కాదు ప్రతి జాబ్లో కూడా ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్లో ఇస్తున్నారు కూడా. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఇప్పుడు తన సొంత ఆదాయం మీద దృష్టి పెట్టి మీరు అన్నట్టు ఈ మెగా డిఎస్సీల మీద కానీ రెగ్యులర్ డిఎస్సీల మీద కానీ ఆయనకి శ్రద్ధ పెట్టే టైం లేదు. ఆమె వాసిరెడ్డి పద్మ గారు చెప్పింది, ఏమన్నా కనుక అఘాయిత్యాలు జరిగినా హత్యలు జరిగినా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకెళ్తే నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, నా టైం వేస్ట్, ఇది ఏదైనా ఆదాయం వచ్చేవి ఉంటే చెప్పండి అనేవాడంట. అటువంటి వ్యక్తికి ఏం పడతాయి ఇవన్నీ మీరు అడిగారు. అప్పుడు కూడా ఇచ్చారా ఇవ్వలేదా అంటే ఆయనకి పట్టదు. ఎవడైతే నాకెందుకు ఆడు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఏంటి, ఇంకెవడైతే ఏంటి, అతనికి కావాల్సిందల్లా ఇప్పుడు రాజ్ అతను ఆడున్నాడు కదా, నాకు ఇందులో ఏ లాభం వస్తుంది, మద్యం ఎవరిని పెట్టాలి, ఐటీకి పెట్టిన సలహాదారుని తీసుకెళ్ళి మద్యంలో ఇన్వాల్వ్ చేశాడు రాజకేష్ రెడ్డి. అట్లా ఆయనకి ఏంటంటే ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ చూపు ఉంటుంది. కానీ వీళ్ళందరినీ స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే క్రాఫ్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేయాలి, లేకపోతే గ్రామీణ ప్రాంత యువతని ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ ఏమి ఉండదు ఆయన. మీరంటే మందు చూపే తప్ప మందు చూపు. అది మా మధుసూదన్ చెప్పినట్టు ఆయనకి మందు చూపే. 5 ఏళ్ల పాటు నిరాటంకంగా ఇన్కమ్ వచ్చిన ఆదాయం ఏదైనా ఉందంటే అది లిక్కర్ స్కామే.
అటువంటి వ్యక్తులు ఎడ్యుకేషన్ మీద ఆయన అన్నట్టు 10వ తరగతి పేపర్ అవుట్ చేసి పంజాగుట్టలో 10th క్లాస్లోనే ఒక నేరగాడిగా వెళ్ళిన వ్యక్తి ఇవాళ డిఎస్సి గురించి దానిలో క్వాలిఫికేషన్ గురించి అసలు ఎవరన్నా మినిమం క్వాలిఫికేషన్ బొటాబట్టిగా పాస్ అయిన వ్యక్తి ఒకవేళ అప్లికేషన్లో ఎలిజిబిలిటీ ఇస్తారు, కానీ మనం తీసుకునేది వీళ్ళు ఎవరినైనా టాప్ క్రీమ్ని తీసుకుంటారు కానీ వెనకబడిన వాళ్ళు తీసుకోరు కదా ప్రభుత్వ ఉద్యోగాల్లో. అట్లాంటప్పుడు వీళ్ళని మీరు అన్నట్టు ఫీజు వాళ్ళకి దండగా అవుతుంది తప్ప కంప్లీట్ చేయలేరు. ఆ రన్నింగ్ రేస్లో ఎవరైతే మినిమం 50% ఉంటేనే వాళ్ళు కంప్లీట్ చేస్తారు. 50% ఉన్న అందరికి కూడా రాదు, బాగా ఎగ్జామ్ రాయగలిగి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి కదా. పెట్టేది ఎందుకు? ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందంటే ప్రతి గ్రాడ్యుయేట్ 50% వచ్చిన వాళ్ళు ఎలిజిబులే, కానీ వాళ్ళు అవ్వలేరు కదా. అందులో కల్లా క్రీము ద హైయెస్ట్ మెరిట్ ఉన్న వాళ్ళే అవుతారు. సేమ్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏమి పర్వాలేదు, నాలాగా 10th క్లాస్ అవుట్ చేసిన ఆయన కూడా సెలెక్ట్ చేసుకోమని చెబితే మరి ఆయన టైంలో చేసి ఉండాల్సింది. అసలు దీంట్లో నైపుణ్యత అక్కర్లేదు, లేకపోతే మెరిట్ అక్కర్లేదు, బాగా వెనకబడిన ఆయనే తీసుకోవాల్సింది. అతి తక్కువ మార్కులు వచ్చినాడే టీచర్ అని, అంతే కదా. ఇప్పుడు ఆయన చెబుతున్న ఆయన అదే అండి, ఆయన ఉద్దేశం ఏంటి? నిబంధన లేదు అంటే అంతే కదా చేయాలి. ఆయన చెప్పేది ఏంటంటే పయ్యాళ్ళు కాదు, కింద నుంచి లెక్కేయండి అనే పరిస్థితికి వచ్చింది. అన్నీ రివర్స్ అంటాడు కదా, ఆ రివర్సే ఇక్కడ యార్డిస్టిక్ వాడమంటున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మంచి స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పినట్టు మెరికల్ లాంటి వాళ్ళు రావాలంటే మెరికల్ లాంటి టీచర్స్ కూడా ఉండాలి అక్కడ, అప్పుడే ఆ మెరిట్ని బయటకు తీయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలకి ఒక అర్థం లేదమ్మా. ఆయన ఏదో ఒకటి తన ఉనికికి చెప్పుకోవడానికి విమర్శలు చేస్తున్నాడే తప్ప ప్రజల్లో ప్రతిభను పెంపొందించడానికి, స్టూడెంట్స్లో మెరిట్ని ప్రోత్సహించడానికి సహకరించే మాటలైతే కాదయి. అంటే ఇక్కడ ఇంకోటి అండి, ఇక్కడ పర్సంటేజ్ ఒక్కటే చూస్తే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాదాపు దీనివల్ల అంటే రెగ్యులర్ విధానంలో అమలు చేస్తే 3109 మంది రోడ్డును పడే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు వాళ్ళు కూడా డిఎస్సి రాసుకోవచ్చు, వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళకేం డిస్క్వాలిఫికేషన్ లేదు. అంతకాలం వాళ్ళు టీచర్స్గా ఉన్నప్పుడు మెరిట్లో రావాలి, కానీ ఇంకా కూడా మళ్ళీ వాళ్ళని స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇచ్చారని చెప్తున్నారు కదా. మరి అది అడ్వాంటేజే కదా, సడలింపు ఇచ్చారు వాళ్ళకి. వెయిటేజ్ ఇచ్చినప్పుడు 20%, అప్పుడు కూడా కంప్లీట్ చేయలేకపోతే ఎవరేం చేస్తారు దానికి? ఇప్పుడు వెయిటేజ్ ఇవ్వలేదు, వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు వెయిటేజ్ అని చెప్పి. వెయిటేజ్ ఇచ్చారు వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చున్నారు, మరి అది ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్, అదొక ప్రివిలేజ్. మరి ఇప్పుడు నేను ఒక్క మాట, వాళ్ళని అజ్ఞానులుగా చిత్రీకరించవద్దు. ఏజ్ లిమిట్ 44 సంవత్సరాలు ఉంది జనరల్కి, ఓకే. నెంబర్ 2 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అంటే అందరు కలిశారు, ఏజ్ లిమిట్ 49 సంవత్సరాలు వచ్చింది, బాగా రిలాక్సేషన్. తర్వాత ఇంకా దివ్యాంగులకి 54 సంవత్సరాలు ఇచ్చారు. వ్యాలిడ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇన్ని సంవత్సరాలు టీచర్గా పనిచేసినోడు ఎగ్జామ్ రాయలేడంటే వాడికి చదువు రాకుండా ఇన్నేళ్ళు చదువు చెప్పాడా? పిల్లలకి భావి భారత పౌరులను రేపటి పౌరులని భావి భారత పౌరులను తీర్చిదిద్దటానికి వాడికి చదువు రాకుండా చదువు చెప్పాడు, వాడే ముందంజలో ఉంటాడు రేపు ఎగ్జామ్లో. లోకేష్ గారు ఒకటి చెప్పడం జరిగింది, కొత్త సిలబస్ తోనే డిఎస్సి పరీక్షలు ఉంటాయి, అలాగే 3 నుంచి 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి, ఆన్లైన్ విధానంలో పరీక్షలు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఏమన్నా ఇదంతా ఒక మాట, 9 ఎక్కాలు వచ్చినోడు 99 ఎక్కం కూడా వేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి చదువు రాదని చెప్పండి. గతంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ లోపే ఉంటుంది సిలబస్ అంతా ఇంటర్మీడియట్ లోపే. మన బుక్కులు ఉంటాయి, మెటీరియల్ బుక్స్ ఉంటాయి, మన తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు బుక్స్ ఉంటాయి, అవి చదువుకుంటే చాలు. ఏమే కొండలో ఎరగదీయాల్సిన బండలు ఎరగదీయాల్సిన. ఇంకొకటమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎస్సీ, ఎస్టీ, అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసి ఎగ్జామ్స్ మెరిట్ స్టూడెంట్ని తీసుకొస్తారు. అవి ఒక కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్తో కంపీట్ చేయగలుగుతాయి. అంటే మెరిట్ అలా ఉంటుంది అక్కడ. అలాంటి స్టూడెంట్స్ని టీచ్ చేయాలంటే టీచర్స్ కూడా ఆ స్థాయిలో ఉండాలి, వాళ్ళకి ఒక లెక్చర్ స్థాయి నాలెడ్జ్ ఉండాలి. మనం ఉండేదే చంద్రమండలంలో పోయే యుగంలో ఉన్నాం.
ఇవాళ ఒకటి భూమండలం నుంచి అంతరిక్షంలోకి పోయే స్థితిలో ఉన్నాం. ప్రతి ఓడి చేతిలో వైకుంఠం ఉంది. అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది? మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్లో చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ సీట్లు కొట్టారు పల్లెల్లో పిల్లలు. ఇవాళ ఏంటంటే అరిచేతిలో వైకుంఠం ఉంది. దాంట్లో మొత్తం మెటీరియల్ ఉంది. మెటీరియల్కి కూడా ఎక్కడ పోవాల్సిన పని లేదు, అన్నీ ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు కూడా గురువులు తక్కువ. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆ స్టేట్ మెరిట్ ఉండే పిల్లలు ఉండారనేది ఆయన మర్చిపోయి తక్కువ చేసి మాట్లాడటం అంటే అసలు వాళ్ళు అవమానించడమే. అసలు అన్నట్టు ప్రొఫెషనల్ కాలేజీలో కార్పొరేట్ కాలేజీలకి పోటీగా వాళ్ళు సీట్లు కొట్టగలుగుతున్నారు. చూస్తే ఆశ్చర్యపోతాం. అంత చక్కటి మెయింటెనెన్స్ జరుగుతున్న స్కూల్స్ అవన్నీ కూడా. కాబట్టి అసలు అక్కడ ఇచ్చే శాలరీస్ కూడా టీచర్స్కి చాలా మంచి శాలరీస్ ఉంటాయి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్. అంటే కొత్త సిలబస్తో ఇప్పుడు పరీక్షలు అంటే దీనివల్ల ఏమన్నా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇప్పుడు అనౌన్స్ చేసిన దానికి మధ్య గ్యాప్ సరిపోతుందంటారా? ఈ సిలబస్ అంటే కొత్త సిలబస్ వల్ల ఏముండదమ్మా, ఇదంతా భ్రమ. కొత్త సిలబస్లో ఏముంటుంది చెప్పండి? ఇంగ్లీషు గ్రామర్ ఎప్పుడు ఏముండేది? న్యాచురల్ గ్రామరే ఉంటుంది. ఏముంటుంది ఇంగ్లీష్లో? అది న్యాచురల్గా పాతది ఏది ఉంటుంది. అందులో కొత్త సిలబస్ అంటే ఏమీ ఉండదు. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ క్వశ్చన్లు తప్ప కొత్త సిలబస్ ఏముంటుంది? జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అర్థమెటిక్ ఉంటుంది. కొత్త సిలబస్ ఏముంటుంది? అంతా పాత చింతకాయ పచ్చడే. కొత్త సిలబస్ ఏముండదు. కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటివి, తర్వాత కొన్ని ఏదన్నా మనకి అటువంటి జీకేలోకి వచ్చేళ్ళకి అవి అడుగుతారన్నమాట. నెట్వర్క్కి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి, వరల్డ్ ఎకనామిక్స్ థియరీ గురించి, సైకాలజీ మీద కొన్ని క్వశ్చన్లు, థిరిటికల్ అంటే ఎడ్యుకేషన్ స్కిల్స్ గురించి, ఇట్లా అంతే తప్ప కొత్తగా ఏమీ లేదు సిలబస్. ఏం సిలబస్ ఉందని చెప్పండి. చదువుతారు కదా డిఈడి గని, వాళ్ళు బిఎస్సి బిఈడీలు చేసి ఎదురు బెండకాలు అయిపోయారు. ఎప్పుడు అని ఎగ్జామ్ కోసం ఎదురు చదివి ఏ ఒక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళంతా రాస్తారు. ఈ ఎంత ఏంటంటే చదువు సంధ్యాలు లేని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప ఈ ఎగ్జామ్కి పోయే వాళ్ళు అందరూ కూడా ఎడ్యుకేటెడ్స్, బాగా చదువు కూడా అవుతారు. వాళ్ళు మెటీరియల్ నైట్ ప్రిపేర్ అవుతారు. ఏం ఆషామాషిగా ఏం ప్రిపేర్ అవ్వరు. అందువల్ల ఏంటంటే ఒక్క మాట, అమ్మ పెట్టదు అడక్క తిన్నీదు, పండుగాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అని చెప్పా. నువ్వు 5 ఏళ్ల పోతూ నువ్వు ఉపాధ్యాయుల్ని కొట్టించినోడు, ఆ గజ దొంగ, ఆర్థిక ఉగ్రవాది అన్న. ఇదో లిక్కర్ షాపుల మీద డ్యూటీ చేయించిండు, కాపలాగా ఇచ్చిండు, లెటర్ రూమ్లు గడిగిచ్చిండు వాళ్ళ చేత. అందువల్ల ఏంటంటే ఒక నీచుడికి ఇప్పుడున్న గవర్నమెంట్కి. తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్తానమ్మా. ఇప్పుడు టీచర్స్ కోసం ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా సెలెక్ట్ అవుతారు. ఈ టీచర్స్గా సెలెక్ట్ అయ్యి ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు యూపీఎస్సీలో కూడా రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ అకాడమిక్ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంటారనేది. యూపీఎస్సీకి కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు టీచర్స్కి అయి ముందు జారుతారు. ఏ అవకాశం వచ్చినప్పుడు అది అందిపుచ్చుకుంటారు. మా మండలంలో, మా సచివాలయంలో నరసింహ అని ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటే ఆ అబ్బాయి మన గ్రూప్ 2 అదే అన్న గ్రూప్ 1 కూడా రాశాడు. ముందు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దోళ్ళు. కాబట్టి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే మా మండల ఎంయూ ఆఫీస్లో కుర్రోడు సివిల్స్ ప్రిపేర్ అవుతాడు. అయితే ఇప్పుడు డిఎస్సి గురించి ఇలాంటి ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ హయాంలో నాణ్యమైన విద్యలో 3 నుంచి 19% పడిపోయిందని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది. సో మరి దాంట్లో ఎంతవరకు రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు? దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది ఏంటమ్మా? నీతి ఆయోగ్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, వ్యవస్థ. వాళ్ళు ఏదో గుడ్డిగా ఊహించిస్తారా? స్టాటిస్టిక్స్ ప్రకారం సైంటిఫిక్ స్టడీ చేసి మరి 3rd ప్లేస్లో ఉన్న, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మోస్ట్ కల్చర్డ్ అండ్ లిటరేట్ స్టేటు. మరి టీచర్ల కొరతతో ఇబ్బంది పడ్డదంటే ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ఫార్వర్డ్ స్టేట్ అది. అలాంటిది మరి ఇవాళ వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తుంటే వీళ్ళు ఇలాంటి అర్థం లేని విమర్శలు చేస్తూ ఏదో నిరుత్సాహపరచాలనో, లేకపోతే మెరిట్ లేని పిల్లల ఇది పొందటానికి, ప్రాపకం పొందటానికి మెరిట్ లేని స్టూడెంట్స్ని పెడితే ఇప్పుడు వాళ్ళు రేపు లిక్కర్ షాపుల దగ్గర కాపలాకి కాదు కదా వాళ్ళు పెట్టుకునేది టీచర్స్ని. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే డిఎస్సి రాసి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, అంటే చంద్రబాబు గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోస్టులు పొందిన వాళ్ళు
వాళ్ళకి 2 ఏళ్ల పాటు పే స్కేల్ ఇవ్వలేదని చెప్పి గౌరవవేతనం ఇచ్చి సరిపెట్టాలని కూడా చూసేది వైసీపీ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంత నిజం ఉందంట? ఎంత నిజమేంటమ్మా? ఇప్పుడు తను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ తనకి లాభం జరిగితే చాలు కానీ ఇతరుల విషయంలో చాలా డబ్బు కాడ ఇవి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కన్సాలిడేటెడ్ పే 2 ఏళ్ళు ఇస్తాం మీరు తప్పకుండా చేయాలి లేకపోతే అన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఏదో ఒకటి ముందు గవర్నమెంట్లో పనిచేస్తే 2 ఏళ్ల తర్వాత అన్న కన్ఫర్మేషన్ అవుతుందన్న ఆశకి చేస్తారు. ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేయటం తప్ప, అదే కనుక బాధ్యతగా ప్రభుత్వం అయితే సెలెక్ట్ అవ్వగానే వాళ్ళకి ఫుల్ స్కేల్ ఇవ్వాలి. దొరికారు కదా అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు ఇప్పుడు బందిల దొడ్లో పెడితే అది పారిపోగలుగుతుంది కదా, అట్లాగే వీళ్ళని కూడా బంధించారు ఆ చట్టంలో. 2 ఏళ్ల పాటు కన్సాలిడేటెడ్ పే చేయండి అప్పుడు మీకు కన్ఫర్మ్ చేస్తామని ఆశకి చేస్తారు, తప్పదు. ఇక అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇంకొక హామీ కూడా ఇచ్చారు, మీకు గుర్తుండుంటే సిపిఎస్ రద్దు చేస్తాము, పిఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి అసలు మాకు తెలియక చెప్పాము దాని గురించి అని కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీచర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా సూసైడ్ లైన్ అమ్మా. టీచర్లకు ఒకటే తేదీ ఏ రోజు జీతాన్ని ఇచ్చిన పాపాను పోలా, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకున్నారు. చివరికి వాళ్ళ ధర్నా కోసం పిలుపునిస్తే టీచర్లు, ఆడవాళ్ళు, విజయవాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల టీచర్లు వచ్చి కూడా ధర్నా చేశారు. కనీసం ఒకటో తేదన్నా శాలరీలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి, మా యొక్క లోన్స్ అదే బ్యాంకుకు సంబంధించి. ఇదివరకు గతంలో టీచర్స్ అంటే కనీసం ఊళ్ళల్లో పరపతి ఉండేది. కిరాణా దుకాణాల్లో కానీ పాలాళ్ళు కానీ నీళ్ళాళ్ళు కానీ అద్దెళ్ళు కానీ ఆగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆళ్ళ పరపతి కూడా పోయి అసలు డబ్బు జీతం రాలేదన్నా కూడా పచారీ సరుకులు కూడా ఇవ్వలేదు. పాల డబ్బాలు పాలు పోయిలా ఎంత అవసరం పడ్డారమ్మా టీచర్స్. సూసైడ్లు కూడా చేసుకున్న సంఘటనలు మనం చూసాం. అలాంటి వ్యక్తి వాళ్ళ వీటన్నిటి గురించి మాట్లాడటం అంటే అది కరెక్ట్ కాదు. 5 ఏళ్ల కాలంలో నేను ఒక వ్యాలిడ్ పాయింట్కి వచ్చినేస్తా. ఈ జిల్లాల సంఖ్య పెంచినావు కదా, జిల్లాకు ఒక నవోదయ స్కూల్ ఉండాలిగా, తెచ్చాడా? నాకు చెప్పమానండి. జిల్లాకి ఒక నవోదయ స్కూల్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు జిల్లాల సంఖ్యను పెంచావు, నవోదయ స్కూల్ లేయా? ఒక లెటర్ రాయాలి. నువ్వు పెట్టావా? పోనీ మీ క్యాబినెట్లు తీర్మానం చేసి పంపించావా? మేము జిల్లాల సంఖ్యను పెంచుకున్నాము, మాకు ఉన్న జిల్లాల్లో నవోదయ స్కూళ్ళు ఉండే, పెంచిన జిల్లాలకి నవోదయ స్కూళ్ళు ఇవ్వమని చెప్పి ఒక్కరోజన్న ఒక లెటర్ అన్న పెట్టారా? అంటే జిల్లాల సంఖ్యను పెంచావు, ఓకే. జిల్లాల సంఖ్యను పెంచినప్పుడు దానికి సంబంధించిన నీ పార్టీ ఆఫీసులు జిల్లాకు ఒకటి కట్టుకున్నావు కానీ కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, మౌలిక వసతులకు సంబంధించిన జిల్లా పరిషత్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కట్టావా? ఏ జిల్లాలో కట్టాడో నాకు చెప్పండి. ఒక్క జిల్లాలో కట్టావా? అంటే మొత్తం సంక్షేమ మాటున మొత్తం దోచేసి రాష్ట్రాన్ని ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా నేను ఇచ్చిన వాలంటరీ ఉద్యోగాలు తీసుకోమని చెప్పి అందువల్ల ఏంటంటే నేను ముష్టిస్తాను నెలకు 5,000 అన్న ఆలోచన ఉన్నప్పుడు జిల్లాల సంఖ్య పెంచినప్పుడు ఆ జిల్లాకి ఒక నవోదయ స్కూల్ ఇవ్వాలి. ఎప్పుడన్నా ఒక్క ఎంపీ భారత పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేసిన సందర్భం నాకు ఒక్కటి చెప్పానండి. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ 216 బిల్లులు భారత పార్లమెంట్లో వస్తే రాజ్యసభలో లోక్సభలో కూడా ఓటేమంటాడు వేసి వచ్చి మేము జిల్లాలు పెంచినాం, జిల్లాకు ఒక నవోదయ స్కూల్ ఇవ్వమని చెప్పి ఎప్పుడన్నా మోడీని అడిగిండా? వాడు ఈడీ సిబిఐ కేసుల గురించి అడుక్కున్నాడే తప్ప విజయసాయి రెడ్డి గారు సినిమా హాల్ కట్టమని అడిగాడు. అందుకే మేము ఎప్పుడు చేస్తాం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుల్ని అవమానించినోడు, ఆ గురువుల్ని పూజించాల్సినోడు గురువుల్ని అవమానించిండు. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలకి అద్దు పొద్దు ఉండదు. ఇంకా ఆ పార్టీ గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నత విద్య వైపు అడుగులేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ నేర్పించాలని 3వ తరగతి నుంచే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేర్పించాలని సంకల్పంతో లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి దాన్ని కొద్ది కొద్దిగా మెరుగుపరుచుతూ పోతారు. పాఠశాల విద్య ప్రైవేటు పాఠశాలతో ధీటుగా తయారు చేస్తారు. నా యొక్క ఫైనల్గా లోకేష్కి సజెషన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టండి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మండలానికి ఒకటి కట్టండి ఇమ్మీడియట్లుగా. మహిళలకు ఒకటి, పురుషులకు ఒకటి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా నవోదయ స్కూళ్ళు టైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టండి. అప్పుడే విద్య అనేది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో ఎవరు పోటీ పడరు. దయచేసి గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా మండలానికి ఒకటి నిర్మించితే
విద్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధ్వానమైన విద్యా వ్యవస్థ, మరి ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన శాయశక్తిలో కృషి చేసి మార్పులు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. మరి 5 ఏళ్లలో ఇటు విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మగౌర్తిని, మన పాప్కార్న్ వీక్షకులకు. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.